ఎందుకు ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి నాకు? విచిత్రమైన కళ. నేను శివాని అదేదో విచిత్రమైన స్థలంలో. నేను ఇప్పటి వరకు అలాంటి ప్లేస్ చూడలేదు. ఇప్పుడు నాకు మిగిలింది ఈ దారి ఒక్కటే నీలి. ఎలాగైనా సరే ఈ ద్రవాన్ని త్రివిక్రమ్తో తాగించాలి. ఎలాగైనా సరే తాగిస్తాను. కానీ శివాని అదంత సులభం కాదు. నీపై అనుమానం వస్తే ఏదో ఒకటి మాట్లాడి మరిపించాలి నీలి. మనకు మిగిలింది ఇదొక్క దారి కదా. అది కూడా నిజమే శివాని. కానీ మన పైన కొంచెం అనుమానం వచ్చినా ముందు జరిగే పరిణామాలు కష్టంగా ఉంటాయి. అలాగని చేతులు కట్టుకుని కూర్చుంటే ఏమీ చేయలేము. అదంతా తాగించిన తర్వాత అతనికేమీ కాలేదంటే? లేదు లేదు, గురువుగారు చెప్పినట్టు అతను ఆదిశేషుడు అయితే తాగిన తర్వాత తనకి గతం గుర్తొస్తుంది. నేను అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాడు. అది నా అంతరాత్మకు మాత్రమే తెలిసిన విషయాలు. నాకు ఆదిశేషుడికి మధ్య జరిగిన సంఘటనలు. అతను నా ఆదిశేషుడైతే అతనికి ఆ సంఘటనలు గుర్తుండాలి కదా నీలి. కానీ ఏ కారణం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తావు? ఆ ద్రవాన్ని ఎలా తాగిస్తావు? ఎలా చేస్తావు శివాని? నేను అదే ఆలోచిస్తున్నాను. అనుమానమే లేదు, త్రిశూలే వచ్చుంటాడు మన బ్రెయిన్ తినడానికి. హాయ్. ఏంటి లోపలికి పిలవరా? హాయ్, సారీ. రండి ప్లీజ్ కమ్. హాయ్. ఇదే సరైన సమయం. త్రివిక్రమ్ తనంతట తానే వచ్చాడు. ఇప్పుడే ఆ మంత్ర ద్రవాన్ని తనకి తాగించాలి. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. గరుడా, గరుడా! ఏంటి మహామాయి? ఇందులో త్రయంబకుడి శిశువు యొక్క ఆత్మ ఉంది. ఈ రూపంలో బందీ అయిన ఈ ఆత్మని నేను కొంచెం మితిమీరినందుకు దీనిని నాశనం చేసేశాను. నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళు. ఇలాంటి ఆత్మని పూజలు చేసే సూక్ష్మమైన స్థలంలో ఆత్మల్ని ఉంచటం సరైంది కాదు. ఏదైనా తెలియని స్థలంలో ఈ ఆత్మను తీసుకెళ్లి అక్కడే వదిలేసిరా. సరే మహామాయి. విక్రమ్, గోవింద్, ఏంటక్కా? అది విక్రమ్ ఏమైనా చూసావా? లేదక్కా, నేను అతన్నే చూస్తున్నాను. ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? త్రిశూల్, విక్రమ్ ని చూసావా నువ్వు? నేను ఆయన్నే వెతుక్కుంటూ వచ్చాను. నాకెక్కడా కనిపించలేదు. ఏయ్, నీ వెంటే కదా వాడుండేది. ఎప్పుడు నువ్వు వాడుతూనే కదా ఉంటావు. లేదు, చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారో నాకు నిజంగా తెలియదు. ఒక్క నిమిషం ఉండండి, ఫోన్ చేసి కనుక్కుంటాను. త్రిశూల్, చిన్నబాబు ఎక్కడున్నారు? ఇంట్లో వాళ్ళంతా అడుగుతున్నారు. అంటే నేను మన ప్రాజెక్ట్ పని మీద బయటకు వచ్చాను రా. చెప్తే నేను కూడా వచ్చావాను కదా చిన్నబాబు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారేంటి? లేదు లేదు త్రిశూల్, ఒక పని చేయి. నేను లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వెళ్ళి వాళ్ళు నాకు పేపర్స్ ఇవ్వాలి, కలెక్ట్ చేసుకునిరా. సరే చిన్నబాబు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ పని మీద ఉంటాను. ఓకే. ఆయన ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళారంట.
ఏయ్ రారా ఇక్కడికి. వాడే ఈ ఇంట్లో లేనప్పుడు నీకేంటి పని? పో పో. అవును, మీరు పెయింటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? యూజువల్గా నాకు పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను బాగా వేస్తూ ఉంటాను. కానీ మీ అందాన్ని కంపేర్ చేస్తే నా పెయింటింగ్ జస్ట్ ఏం కాదనిపిస్తుంది. బట్ స్టిల్ నా పెయింటింగ్ వస్తుంది. సాధ్యమైనంత త్వరగా శివాని హస్తరేఖ నా చేతిలోకొస్తుంది. మనకెందుకు ఈ హస్తరేఖ మహామాయి? దానివల్ల ఉపయోగం ఏంటి? హస్తరేఖలో మనుషుల తలరాత స్పష్టంగా తెలుస్తుంది. శివాని హస్తరేఖతో తన భవిష్యత్తు తెలుస్తుంది. ఆమె కోరిక గల నాగిని. నాగినులకు హస్తరేఖ ఉండడం ఎలా సాధ్యం? ప్రతి జీవికి బ్రహ్మ తలరాత రాస్తాడు. అన్ని ప్రాణులలో అది గోచరించదు. కేవలం మనుషుల హస్తరేఖలో మాత్రమే కనిపిస్తుంది. కోరిక గల నాగిని మనిషి రూపమే కనుక దాని తలరాత హస్తరేఖలో ఉండే ఉంటుంది. అంటే శివాని తలరాత తన హస్తరేఖలో ఉందా? అవును, నేను ఎదురు చూస్తుంది అందుకే. ఆమె హస్తరేఖలో నా అన్ని ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి. ఆమెకి కాబోయే భర్త ఆయుష్ అందులో రాసుంటుంది. సంపూర్ణ ఆయుష్ అంటే నా మనవడు సంపూర్ణ ఆయుష్తో బ్రతుకుతాడు. మహామాయి, నాకొక అనుమానం. నాగినితో నీ మనవడి పెళ్లి చేస్తే ప్రమాదం కాదా? నాగజాతికి మనిషికి సంబంధం ఎలా సాధ్యం? నాగు మనిషి రూపంలో ఉంటే అన్నీ సాధ్యమే. మనుషుల సహజ భావనలు నాగినులకు కూడా ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు కోరిక గల నాగుల మనసులో పుట్టుకతోనే మొదలవుతాయి. కానీ కోరిక గల నాగినితో సంబంధం విడిపోతే వీళ్ల బంధం మొగ్గులోనే తెంచినట్టవుతుంది కదా? తప్పు. నా మనవడిని పెళ్లి చేసుకుంటే మొగ్గలోనే వాడిపోవడం కాదు, మొగ్గ నుండి మల్లెపువ్వు అవుతుంది. నా మనవడు ఏం తప్పు చేసినా కూడా
వాడికి శిక్ష పడేది లేదు, చావు అనేది రానే రాదు. వాడి దగ్గర నాగమణి ఉంటే ఆమె నాగలోకానికే ఎదురేగి తన భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది. ఒకవైపు నాగమణి శక్తి, ఇంకొక వైపు నాగిని స్త్రీ రక్ష. రెండూ నా మనవడిని కాపాడతాయి. నా మనవడిని ఎవరి వల్ల ఏం చెయ్యడం సాధ్యం కాదు. నా మనవడు ప్రపంచంలో పెద్ద ప్రభావశాలి కాబోతున్నాడు. I'm sorry. Calm down. Sorry, Trishul. సారీ మేడం, సారీ. ముగ్గు పాడు చేసినందుకు మేడం, కావాలంటే నేనే ఆ ముగ్గు మళ్ళీ వేసేస్తాను. అవసరం లేదు. సారీ మేడం, మీకు చెప్పకుండా మీ హస్తరేఖ తీసుకున్నాను. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. అయితే ఇంకా ఎందుకు రాలేదు? ఏ సమాచారం ఇవ్వలేదు? శుభ సమాచారానికి ఆతురత వద్దు గరుడా. అతనిక్కడికి తప్పకుండా వస్తాడు. మంత్ర విద్యలో తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? ఏంటి మహామాయి? సహనం. ఈ మాయా మంత్ర లోకంలో తొందర పనికి రాదు. కొంచెం ఆలస్యమైనా కూడా మనకి కావలసిన కార్యం తప్పక జరుగుతుంది. అలా కాకుండా మనం ఏదైనా తొందర పడితే అపాయం మనకే వస్తుంది. అలాగైతే దిగ్విజయ్ వస్తాడంటారా? అవును, రానే వస్తాడు. అంటే త్రివిక్రమకు మీరిచ్చిన చూర్ణం తిన్నాక అతడు సంపూర్ణంగా మారిపోతాడంటారా? మారి తీరాలి. రేపు ఉదయం ఆ సూర్యుడు తూర్పున వచ్చినా రాకపోయినా, కానీ నేను ఇచ్చిన చూర్ణాన్ని విక్రమ్ తినకుండా ఉండటానికి సాధ్యమే కాదు. అతడు తండ్రి మాటను తప్పకుండా వింటాడు. అతడి తండ్రి ఈ త్రయంబక మాట మీరడానికి సాధ్యం కాదు. త్రయంబక రూపంలో ఉన్న నన్ను ఆ దిగ్విజయ్ అతిగా నమ్ముతున్నాడు. ఇప్పటి నుండి నేను చెప్పిన ఆ చూర్ణాన్ని అతని కొడుక్కి ఇచ్చి తీరుతాడు. అదేంటో మరి, కానీ అతని నుండి ఏ విషయం రాలేదు కదా. నా మనసులో ఈ కలవరం ఉంటూనే ఉంది. చూడు గరుడా, నీ అనుభవం ఇంతే చెప్తోంది. నా అనుభవం వేరే చెప్తోంది. ఒక చిన్న కార్యం కోసం
18 సంవత్సరాలు ఆగాను నేను. ఇలాగే నా అనుభవమే సత్యం. చూస్తూ ఉండు, తప్పకుండా విజయ్ అత్యంత శీఘ్రంగా నా దగ్గరికి వస్తాడు. మీరనుకున్నట్టే జరగాలి మహామాయి. హాయ్ డాడ్. హాయ్. ఏం చేస్తున్నారు? ఏదో అకౌంట్స్ చెక్ చేస్తున్నాను రా. ఏంటి మ్యాటర్? లేదు, అది మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పేపర్ వర్క్ చేయించేశాను. చూడు విక్రమ్, అది నీ ప్రాజెక్ట్. నువ్వెప్పుడు నాకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముందే చెప్పాను కదా. కానీ డాడ్, అది నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా. నాకేం రిపోర్ట్ చేయకు, ముందుకు వెళ్తూ ఉండంతే. తీరా నీకు సాల్వ్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నా దగ్గరికి రా, నేను సరిచేస్తాను. సరే డాడ్, ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. కీప్ ఇట్ అప్. ష్యూర్ డాడ్. ఒక్క నిమిషం. నువ్వు పాలు తాగావా? నేను త్రిశూల్తో పంపాను. తాగా. ఇప్పుడు తాగాక ఎలా అనిపిస్తుంది నీకు? అది బాగుంది డాడ్, కానీ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఓకే. అది తాగాక నాకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. సమ్ హ్యాపీనెస్, దానివల్లనేమో. ఓకే, యూ కెన్ క్యారీ ఆన్. ఓకే డాడ్, బాయ్. త్రిశూల్, నేను నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పమ్మా. అది మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిదిరా. నేను మా అన్నయ్యని అడిగాను, త్రిశూల్కు పెళ్లి చేయాలి, ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉంటే చెప్పు అన్నా అని. తను ఏదో ఒక అమ్మాయిని చూశాడట, 10th ఫెయిల్ అట. కానీ అమ్మాయి చాలా మంచిదంటరా. పదరా, ఒక్కసారి అమ్మాయిని చూసొద్దాం. అవునవును, ఆ ఊర్లో ఓ అమ్మాయిని చేసుకున్నందుకే సరదా తీరుతోంది ఇప్పుడు నాకు. ఇంకా నా కొడుక్కి కూడా అక్కడ అమ్మాయిని చేస్తే ఇక వాడి జీవితం అంతే. వాడు గొడవ పడుతూ ఉంటాడు, నేను గొడవ పడుతూ ఉంటాను. నా ఇల్లు ఓ కురుక్షేత్రం అవుతుంది. చూసేవారికి కూడా సరదాగా ఉంటుంది. ఏంటండి, ఏం వాగుతున్నారు మీరు? సే ఏం లేదే. మీ ఊరు అమ్మాయి అంటే అద్భుతం, మీ అన్న చూసిన అమ్మాయి అంటే ఇంకా అద్భుతం అని చెప్తున్నా. కరెక్ట్ గా చెప్పారు నాన్న, కరెక్ట్ గా చెప్పారు. కరెక్ట్ గా చెప్పారా? ఏంటి కరెక్ట్ గా చెప్పారు? ఆడుకోండి, ఇద్దరు బాగా ఆడుకోండి. మీ నాన్న ఎలాగో నీ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నేను మా అన్నయ్య కష్టపడి ఒక అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి గురించి ఇద్దరు ఎగతాళి చేస్తున్నారా? మీ వంతుగా మీ కొడుకు గురించి కొంచెం కూడా కష్టపడ్డం లేదు. నేను కష్టపడి అమ్మాయిని వెతికితే ఆమెను కూడా హేళన చేస్తారా? ఏయ్, నువ్వు కష్టపడ్డావు, ఎవ్వరూ కాదనలేదు. కానీ నా కొడుక్కి రేపే పెళ్లి చేయాలనే తొందర నాకు లేదు. చూడు, ఇక నా బతుకంతా కంపతో కయ్యంలా ఉంది. అలా ఉంది ఇప్పుడు నా బాధ. అవునవును, నేను కంపనే. ఇంకా ఏమనాలో అన్ని అనండి. నా కొడుక్కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, అప్పుడు చెప్పండి ఈ మాటలన్నీ. అమ్మా, నేను నీకు చెప్పాను కదా, నీకు మంచి కోడలు దొరుకుతుంది అని. అందులో ఏ అనుమానం వద్దు. ఏదో ఒక దారి దొరుకుతుందిలే. ఇంతలో నువ్వేమీ టెన్షన్ పడిపోకు. నానా, మీరు కూడా రిలాక్స్డ్గా ఉండండి. నేను రిలాక్స్డ్గానే ఉన్నాను. మీ అమ్మ అక్కడ ఉన్నారు, నేను రిలాక్స్గా ఉన్నాను. ఇప్పుడు మీ అమ్మ ఇక్కడికి వచ్చిందా, ఇక నా రిలాక్స్ పోయినట్టే. అంతే. అంతే. రే త్రిశూల్, శివాని వచ్చి వెళ్ళింది. ఓ అవునా? అయ్యగారింటికే వచ్చింది. ఓం అస్త్రాయ ఫట్. మహామాయి, విక్రమ్ శివానికి తన ప్రేమని చెప్పేశాడు.
తను ఒప్పుకున్నది. ఏంటి? ఇంకోసారి చెప్పు. విక్రమ్ ప్రేమని శివాని మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. చెప్పు, మళ్ళీ చెప్పు. ఎన్నిసార్లు అడుగుతారు మహామాయి? నాకు సంతోషం అవుతోంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ విషయాన్ని ఎన్నిసార్లు విన్నా సమాధానం అవడం లేదు. నేను ఇచ్చిన చూర్ణం పని చేసింది. ఇన్ని సంవత్సరాల నా శ్రమ ఫలించింది. ఈ ఫలాన్ని నేను సంపూర్ణంగా అనుభవించి తీరాలి. సంబరపడాలి. మహామాయి, వాళ్ళిద్దరిలో కేవలం ప్రేమ మాత్రమే మొదలైంది. ఆ నాగిని నా మనవణ్ణి ప్రేమిస్తుందంటే తన మనసు నా మనవడి వైపు సంపూర్ణంగా లొంగి ఉంటుంది. ఈ బంధాన్ని విడదీయటం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. అలాగైతే విక్రమ్ని తను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. నేను చేశాక అది ఖచ్చితంగా జరుగుతుంది. నా మనవడు తన్ని పెళ్లి చేసుకున్న మరుక్షణమే నాగిని బందీ అవుతుంది. తన ఏ ఒక్క శక్తి కూడా నా మనవడి ముందు పని చెయ్యదు. విజయ్ దగ్గర ఉన్న నాగమణి నెమ్మదిగా నా మనవడికి చేరుతుంది. నా మనవడు నాగమణి యొక్క ఆశ్రయంలో బ్రతుకుతాడు. యావత్ నాగలోకం అంతా దాన్ని చూసి అసాధ్యంగా నిలిచి ఉంటారు. ఆ శివానికి తన భర్తని కాపాడడం తప్ప ఇంకొక దారే లేదు. నా మనవణ్ణి ఎదిరించటం అనేది ఎవ్వరి తరం కూడా కాదు. మామ్, డాడ్, డాడ్, ఏమైంది అల్లుడు? అదంతా నేను చెప్పలేను మావయ్య, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంట్రా ఏమైంది? అది దాన్ని మళ్ళీ వాడు చెప్పాలా? వెళ్ళి స్వీట్ తీసుకునిరా. కాదు, తను ఇంకా ఏమీ చెప్పలేదు. నా కొడుకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలిసిపోతాయి. తన ప్రపోజల్ ని శివాని ఒప్పుకొని ఉంటుంది. అవునారా? అవునమ్మా, శివాని నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది. వావ్, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అల్లుడు. చిన్నయ్య గారు, ఈ విషయం వినేందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అంకుల్. నేను ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తెస్తాను. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఆ అమ్మాయి నా కొడుకుని ఖచ్చితంగా ఒప్పుకుంటుందని నాకు తెలుసు. బట్ తను అనుకున్నట్టే జరగాలని కామ్గా ఉన్నాను. ఇంకా ఆలస్యం వద్దు, పెళ్లి విషయం మాట్లాడేద్దాం. చాలా రోజులకి మన ఇంట్లో కూడా శుభకార్యం జరగబోతుంది. అంతా ఇంత శుభకార్యం కాదు గోవింద్. ఈ కనకదుర్గ ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండకూడదు, ఇకపై చూడకూడదు. అంత వైభవంగా చేస్తాను నా కొడుకు పెళ్లి. థ్యాంక్స్ డాడ్. ఆహా, ఇవ్వమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ శివాని, విక్రమ్ మ్యారీడ్ ఫర్ ఎవర్. అయ్యగారు, ఫోను. ఎవరది? అన్నోన్ నెంబర్. హలో విజయ్, నేను సాంబశివని మాట్లాడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, సాంబశివ నువ్వా? హాస్పిటల్? లేదు, నేను ఇప్పుడు హాస్పిటల్లో లేను. ఇప్పుడు ఎక్కడున్నావు? అదంతా తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నేను ఉండడానికి ఒక దారి చూపించు. అది కాదు, నువ్వు కోమాలో, అది సడన్ గా ఫోన్ చేయడం. విజయ్, అదంతా చెప్పడానికి నాకు ఇప్పుడు టైం లేదు. ముందు నేను సేఫ్గా ఉండడానికి ఒక దారి చూపించు. సరే, ఒక పని చేయి. మన గెస్ట్ హౌస్ చూసావు కదా, అక్కడికి వెళ్ళు, అన్నీ అరేంజ్ చేస్తాను. సరే విజయ్, నేను అందరూ ఫ్రెండ్స్కి చెప్తాను. నువ్వు కూడా తొందరగా వచ్చేసే. ఓకే? సరే. అయ్యగారు, ఏమైంది? సాంబశివ ఫోన్ చేశాడు. తనెప్పుడు బయటకు వచ్చాడు? తను ఎలా కోలుకున్నాడు?
చిన్నబాబు 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 ఏంట్రా ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఏమైంది? మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు ఎంత పెద్ద మోసం చేశారో తెలుసా మీరు? నేనేం చేశానురా? మీరు ఇష్టపడ్డ అమ్మాయి గురించి నాకు చెప్పనే లేదుగా. ఇది ఎంత పెద్ద మోసమో తెలుసా? కాదు, ఘోరమైన అపరాధం. రే దొంగ, నీకు నిజంగానే ఆ అమ్మాయి ఎవరో తెలీదా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా? లేదు చిన్నబాబు, నాకు తెలియదు కదా. అలా అయితే మెల్లిగా నువ్వే తెలుసుకో. ఏంటి చిన్నబాబు మీరు తెలుసుకో అంటే ఎలా తెలుసుకుంటాను? మీరు చెప్తే బాగుంటుంది కదా, చెప్పండి ప్లీజ్. చూడు, ఈ విషయం ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వస్తుంది. జస్ట్ ఇప్పుడే మంచి అవుతుంది. ఓకే చిన్నబాబు, ఓకే, కంగ్రాట్స్. అంత మంచిదే జరుగుతుంది కానీ కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్పొచ్చు కదా ప్లీజ్. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఎవరో నీకు కూడా బాగా తెలుసు. సరే, ఇన్ని రోజులైనా ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదు అంటే అది సర్ప్రైజ్ గానే ఉండవురా. చూద్దాం నువ్వు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటావో లేదో అని. అది మాట్లాడుకో. సర్ప్రైజ్ ఈజ్ ఎ సర్ప్రైజ్. ఏంటి చెప్పు? సర్ప్రైజ్ ఈజ్ ఎ సర్ప్రైజ్. ఈ విషయాన్ని అంత ఈజీగా చెప్పకూడదురా నీకు. యు క్యారీ ఆన్. చిన్నబాబు ఏంటిది? ఆ అమ్మాయి నాకు కూడా తెలుసు అంటున్నారు. ఎవరబ్బా తను? ఛే, వదలను చిన్నబాబు, వీలైనంత తొందరగా కనిపెడతాను. ఏయ్, ఎందుకే నన్ను అలా చూస్తున్నావు? నా గుండెని కిందేసి తొక్కేస్తున్నావు తెలుసా? మనసులో ఉన్నది చెప్పుకోవడానికి ఇంతకు ముందు చాలా భయం వేసేది. ఇప్పుడు మనసులో ఉన్నది చెప్పుకున్న తర్వాత ఇంకో భయం మొదలైపోయింది. నేను ఇంకెప్పుడు ఒడ్డులోనే నించొని పోరాడుతూ ఉండాలా? కానీ ఈ పోరాటం కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు డౌటు, నువ్వు నిజం చెప్పాలి. నేను రాసింది నువ్వు చూడలేదా? లేదు, నేను రాసింది నువ్వు ఖచ్చితంగా చూసే ఉంటావు కదా. నువ్వు ఎందుకు చెప్పట్లేదు? నేను ఎదురుగా ఉన్నప్పుడే నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు చెప్పుకోలేదు. శివాని, ఒక నిజం చెప్పాలా? నువ్వు దాచిపెట్టినట్టు నేను నా ప్రేమని దాచిపెట్టలేను. నువ్వు ఫోన్ చేయకపోతే ఏంటి, నేనే చేసేస్తా. కాల్ కనెక్ట్ అవ్వకపోతే ఏంటి, నా ప్రేమ కనెక్ట్ అయిందిగా, అది చాలు. హే మై బంగారం, నేను రాసింది నువ్వు చూడలేదు అని అనుకుంటాను. పర్వాలేదు, నేను ఇప్పుడే మీ ఇంటికి వచ్చి ఇంకొక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నా ప్రేమని చూసి తీరుతావు, అది నాకు తెలుసు. ఇంట్లో ఎవరూ లేరన్నమాట. ఆహా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఒక్కొక్కరిని వెంటపడి చంపుతాను అన్న మాట నాకు ఇప్పటికీ కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఆ క్షణం గుర్తొస్తే భయం వేస్తుంది. ప్రశాంతంగా ఉండు సాంబా. ఇదిగో నీళ్లు తాగు. చిన్నబాబు, చిన్నబాబు, రేయ్, ఇక్కడే ఉన్నాను రా. ఇక్కడ ఉన్నారా? ఏమైందిరా ఈ టైంలో ఇంటికి వచ్చావు? ఏంటి విషయం?
చిన్న బాబు మీకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటో అది? మీరు నాకు సర్ప్రైజ్ ఇస్తారు కదా, ఇప్పుడు నేనే మీకు సర్ప్రైజ్ ఇస్తా. ఓహోహో, ఏంట్రా అంత సర్ప్రైజు? చిన్నబాబు, సర్ప్రైజ్ ఈజ్ ఏ సర్ప్రైజ్. చెప్పండి, సర్ప్రైజ్ ఈజ్ ఏ సర్ప్రైజ్. తమాషా చేయకురా, విషయం ఏంటో చెప్తావు కొంచెం. చిన్నబాబు, నేను మిమ్మల్ని ఆ స్పెషల్ అమ్మాయి ఎవరని అడిగితే ఏమన్నారు? నేను చెప్పను అని అన్నారు కదా, అలాగే నేను కూడా చెక్మేట్. ఏంట్రా కథలు చెప్తున్నావు నాకు? నో 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 నో, చూస్తూనే ఉండండి చిన్నబాబు. నా సర్ప్రైజ్ మీకు చూపించిన వెంటనే మీరు షాక్ అయిపోతారు. తర్వాత నోటి వెంట మాటలు కూడా రావు, మీరు ఆశ్చర్యపోతారు. ఓహో, ఏంటబ్బా అది? అదంతే, స్పెషల్. చిన్నబాబు బాయ్. రే 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 త్రిశూల్, సర్ప్రైజ్ ఏంటో చెప్పేళ్ళరా బాబు. సర్ప్రైజ్ ఈజ్ అ సర్ప్రైజ్. సో బాయ్. రే త్రిశూల్, రే చెప్పరా రే. రే త్రిశూల్. ఏ సాంబా, ఈ టాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నావు? నీకు ఇంకా తగ్గలేదా ఏంటి? లేదు, ఆ క్షణాన్ని నేను గుర్తు చేసుకుంటే నా హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. నా బ్రెయిన్లో ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. నా బాడీ కంట్రోల్ని నేను కోల్పోతున్నాను. నాకు నాకు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. రేయ్, కొంచెం ప్రశాంతంగా ఉండ్రా. ఆ నాగిని అక్కడే మర్చిపో. పదే పదే ఎందుకు దాన్ని గుర్తు చేసుకుంటున్నావు? తను వదిలేయడానికి నాగిని మనల్ని ఊరికే వదులుతుందా? ఒకసారి ఎలాగోలా మనం ఎస్కేప్ అయ్యాము. మళ్ళీ ఒకవేళ దొరికితే చావు భయంతో ఉండడం తప్ప మనకింకొక దారి లేదు. ఎన్ని రోజులను ఇలా బతుకుతాం మనం? విజయ్ గారు, దీనికేమి పరిహారం లేదా? ఉంది సాంబా. ఆ నాగిని మళ్ళీ నీకు ఎదురొస్తే గుర్తుపడతావా? ఖచ్చితంగా గుర్తుపడతాను. తను ఒక పాము రూపంలో నా ముందుకు వచ్చింది. తనని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటి ఇప్పుడు తను గుర్తుపడతాడా అని మనం తనని వెతకాలా? ఒక్క పావును చంపినందుకే మనం ఇన్ని సంవత్సరాలుగా ఎంతో భయంతోనే బ్రతుకుతూ ఉన్నాం. ఇంతలోనే ఇంకొక పావు వచ్చిందా? విషకంట, మనకు తనని చంపడం తప్ప ఇంకో దారి లేదు. మనం బ్రతకాలి అంటే తను ఖచ్చితంగా చావాలి. మనం తనని చంపలేమురా. ఈ డాక్టర్ బతికున్న విషయం ఆ నాగినికి ఒకవేళ తెలిస్తే తనంతట తానే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. గమ్మనుండ్రా. 100% అలాగే జరుగుతుంది. తెలియనప్పుడే ఇక్కడ దాకా వచ్చింది. ఒకవేళ తెలిస్తే మనల్ని వదులుతుందా? అయ్యగారు, సాంబశివ సార్ని కొన్ని రోజుల వరకు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. నువ్వు చెప్పింది కరెక్టే నందీష. సాంబా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇంకా తనకి చికిత్స జరుగుతుందని తను అనుకుంటుంది. సాంబా హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిన విషయం తనకి తెలీదు. మనం అందరం ఒక మంచి ప్లాన్తో పనిచేయాలి. నాకెందుకో భయమేస్తోంది. సామ్రాట్, భయపడేవాడు నలుగుతాడు, ఎదిరించేవాడు గెలుస్తాడు. మనం ఎదిరించేవాళ్ళం అవ్వాలి. మీ అందరికీ గుర్తుందా? నాగమణిని తేవడానికి ముందు మీ అందరూ ఇలాగే భయపడ్డారు. తర్వాత అందరూ ధైర్యం చేశాకే మనకు నాగమణి దొరికింది. ఏంటి ధైర్యం గురించి ఇప్పుడు మనం తన్ని చంపాలా? నాగిని శక్తి ఎక్కడా, మన శక్తి ఎక్కడా? ఏమనుకుంటున్నారు? అది నేను తనని ఖచ్చితంగా చూపిస్తాను. తను ఒకసారి నా కళ్ళ ముందుకు వస్తే చాలు. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను. విజయ్ గారు, అసలు నాగిని మనం చంపడం
సాధ్యమేనా? పులికి ఆకలి వేసినప్పుడు జింకని పరిగెత్తిస్తుంది. జింక పరిగెడితే దాని ప్రాణం మిగలదు. పులి పరిగెడితే ఆకలి చావదు. ఇక్కడ నేను పులి, తను జింక. ఖచ్చితంగా వేటాడతాను. శివాని, ఏమైంది? నిద్ర రావట్లేదా? ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు తెలియదు నీలే, నిద్రనే రావట్లేదు. మనసులో ఏదో తెలియని భయం ఉంది. మనల్ని మనం రక్షించుకోవడానికి పరిగెడుతున్నామన్న భావన. అడవిలో జింక పులి నుంచి రక్షించుకోవడానికి పరిగెడుతుంది కదా, అలా అనిపిస్తుంది. శివాని, ఏదైనా పీడకలొచ్చిందా? లేదు నీలే, అలాంటిదేం లేదు. నీలే, మనం ఇప్పటి వరకు అనుకున్నట్టుగానే ఏ తప్పు చేయలేదు కదా. ఎందుకలా అడుగుతున్నావు? అన్నీ సంతోషంగా జరుగుతున్నాయన్న సంతోషంలో మనం ఉన్నాం. చిన్న తప్పు జరిగినా కూడా మన సంతోషం నీరుగారిపోతుంది. ఇన్ని సంవత్సరాల మన శ్రమ అన్నీ చేజారిపోతాయి. అందుకే నాకు చాలా భయంగా ఉంది నీలి. నిజం చెప్పు నీలి, మనం సంతోషంతో మైమర్చిపోవడం లేదు కదా. మనం ఏ తప్పు చేయలేదు కదా నీలి. శివాని, మనం ఎప్పుడూ అజాగ్రత్తతో పనిచేయలేదు. మన గురించి ఎవ్వరికీ తెలియదు. మన గురించి తెలిసిందేంటంటే అది నువ్వు చేసే ప్రయత్నం గురించి కాదు, ఆ సాంబశివుని గురించి మాత్రం. అతను హాస్పిటల్లోనే ఉన్నాడు కదా. అక్కడే ఉన్నాడు. అతనితో వీరాసూర ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నంత వరకు అతడికి ఎక్కడికి తప్పించుకోవడానికి సాధ్యం కాదు. నీలి, నా ఆలోచన ప్రకారం మనం ఇప్పటి వరకు అనుకున్నదంతా అయిపోయింది. ఇక ముందు ఇలాగే జరగాలని మనం కోరుకుందాం. ఒక చిన్న తప్పు జరిగినా కూడా అది మనల్ని ఎన్నో సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తుందని గురువుగారు చెప్పారు కదా. 23 సంవత్సరాల మన పోరాటానికి మనం అనుకునే ఫలితం వచ్చే సమయం వచ్చింది. దాన్ని మనం వదులుకోకూడదు. ఆ సాంబశివ నాకు ఆదిశేషుని ప్రేమకు మధ్య రావట్లేదు కదా. శివాని, నీకు మరియు ఆదిశేషు అయిన త్రివిక్రమ్ మధ్య సాంబశివ మాత్రమే కాదు, ఎవ్వరూ రాలేరు. ఉంది ఇంకా ఆత్మ నా చేతుల్లోనే ఉంది. నా బందీనే దాటి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నావా? నీ గురువు త్రయంబకుడు ఎక్కడ ఉన్నా నీ గురించి తెలిసేది నాకు మాత్రమే. నువ్వీ భూమండలంలో ఎక్కడున్నా అతనికి కనిపించడానికి సాధ్యం కాదు. ఏయ్, ఇప్పటికి నువ్వు ఇందులోకొచ్చి చేరిపో. ఇంకా
ఇక ఎప్పటికీ నువ్విక్కడ నుండి తప్పించుకోలేవు. గరుడా, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇప్పుడు. నానా, నానా, అమ్మా. ఏంట్రా? నానా కూర్చోండి, మీతోటి నేను విషయం మాట్లాడాలి. అడుగు. దయ్యాలనే ఉంటాయా నాన్న? ఎందుకురా? నువ్వు ముందు చెప్పు నాన్న, దయ్యాలు ఉంటాయా ఉండవా? అది మిట్ట మధ్యాహ్నం. చూడు త్రిశూల్, 2 సార్లు అమావాస్య ఇంకా పౌర్ణమి సమయంలో ఈ చెట్లలో ఇంకా శ్మశానంలో తుప్పలలో దయ్యాలు కనిపిస్తాయని మా తాత వాళ్ళు చెప్పేది. నేనైతే చూడలేదు. అది సరే, ఈ డౌట్ నీకెందుకు వచ్చింది? అది అదేదో ఒక దయ్యాన్నో భూతాన్నో చూసినట్టు అనిపించింది నాన్న నాకు. అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చూడు, ఇదే విషయం మీ అమ్మకి చెప్పడానికి వెళ్ళకు. తను ఊరికి టెన్షన్ పడుతుంది, అర్థమైందా? కానీ ఏదో ఒక డౌట్ నాన్న, మనసంతా విలవిల్లాడిపోతుందనుకో. సరే, నేను ఈసారి గురూజీ దగ్గరికి వెళ్ళినప్పుడు దీనికి పరిష్కారం కనుక్కొని వస్తా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళురా. పరమేశ్వర, త్రివిక్రమే ఆదిశేషుడైతే నా మనసులో ఆదిశేషుడి స్థలంలో త్రివిక్రమ్ కనపడేలా చెయ్యి. నాకు త్రివిక్రమ్ మీద ప్రేమ పెరిగేలా చెయ్యి. లేదు, చాలా కష్టంగా ఉంది. నేను ఎంత ప్రయత్నం చేసినా ఆదిశేషుడి స్థానంలో త్రివిక్రమ్ కనిపించడం లేదు. గురుదేవులు నాకు త్రివిక్రమ్ మీద ప్రేమ పుట్టాలి అని చెప్పారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదిశేషుడి రూపం తప్ప నాకింకెవరూ కనిపించడం లేదు. ఏం చేయను ఇప్పుడు? శివాని, నీ మనసును గట్టి చేసుకుని ఇంకొకసారి ప్రయత్నించు. అప్పుడు ఏమైనా మార్పు రావచ్చు. లేదు నీలే, నేను ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా నాకు ఆదిశేషుడే కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్ అసలు కనిపించడం లేదు. ఆ మహాదేవుడి ఆశీర్వాదం నీపై ఖచ్చితంగా ఉంటుంది శివాని. ఈ క్షణానికి నీకు అలా అనిపించుంటుంది అంతే. కానీ ఇంకోసారి ప్రయత్నించు. అన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమ. నీ మనసులో ప్రేమ పుట్టాలి. అది నువ్వు ముందు చేయాల్సిన పని. నీకా ప్రేమ పుట్టడం సాధ్యమవుతుంది అని అనుకుని ఒక్కసారి ప్రయత్నించి చూడు. ప్రయత్నిస్తాను నీలి. ఇక ముందేం జరుగుతుందనేది ఆ పరమేశ్వరుడికే తెలియాలి. ఈరోజు 3వ రోజు. ఈ ఒకరోజు విక్రమ్కి చూర్ణం తాగిస్తే చాలు. గురూజీ చెప్పింది కూడా అదే. 2 రోజులు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తాగాడు. అలాగే ఈరోజు కూడా తాగుతాడు. వాడికి దీనివల్ల ఏదో ఒక మార్పు కనిపించుంటుంది. లేకపోతే ఇప్పటి వరకు 1000 ప్రశ్నలు వేసేవాడు. ఉండని, అంత మంచి జరిగితే చాలు. విక్రమ్, విక్రమ్, త్రిశూల్, ఇది విక్రమ్కి ఇచ్చేసిరా.
సారీ సారీ చిన్నబాబు, అదేదో చూసుకోకుండా వచ్చేసాను. సారీ. సరేనా? ఇట్స్ ఓకేలే, నేనే చూసుకోలేదు. కానీ ఈ పాలని యజమాని గారు మీకే ఇవ్వమని మరీ చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం? అదేదో కషాయం లాంటిదిరా, ఆయన అడిగితే నేను తాగేశానని చెప్పంతే. సరే సరే చిన్నబాబు, ఇదంతా నేనే క్లీన్ చేసేస్తాను. సార్ మీకేం కావాలో చెప్పండి, నేనే తీసుకొస్తాను. ఈ హాస్పిటల్లో నాకేం కావాలో ఏమొద్దు అని తెలుసుకునే తెచ్చుకుంటాను. నాకు ఇంజెక్షన్ ఇచ్చి ఎంతసేపు అయింది? సార్ 8 అవర్స్ అయ్యింది, ఇప్పుడు ఇద్దామని వచ్చాను. లేదు, నేనే తీసుకుంటాను. నా కేసు ఫైల్ ఎక్కడుంది? సార్ మీ ఛాంబర్లోనే ఉంది. ఎవరిది? అన్నోన్ నంబర్. అరే, త్రివిక్రమ్ మెసేజ్ చేశారు. హాయ్ శివాని, దిస్ ఈస్ విక్రమ్. శివాని, నీతో చాలా మాట్లాడాలనిపిస్తుంది. నిన్ను చూసినప్పటి నుండి నువ్వు నాకు చాలా కాలం నుంచి తెలిసేమో అనిపిస్తుంది. ఎందుకు ఈ ఫీలింగ్ వస్తుందో తెలీదు. యాక్చువల్లీ నా మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి కావాల్సిన ఆన్సర్స్ నీ దగ్గరే ఉన్నాయనిపిస్తుంది. త్రివిక్రమ్కి ఇలా అనిపిస్తుందంటే తనకి నా మీద ప్రేమ పుట్టి ఆదిశేషుడు ఎవరు అని తెలుసుకోవడానికి మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. అవును శివాని, నువ్వు చెప్పింది నిజమే. మనం మన పనిని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అవును నీలి, త్రివిక్రమే ఆదిశేషుడు అనడానికి నాకింకా ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నేను నా ప్రేమని తనకి ఖచ్చితంగా చెప్పుకోవాలి. నా ఆదిశేషుడు నాకు మళ్ళీ దొరికే సమయం వచ్చేసింది నీలి. దాన్ని తప్పించడానికి ఎవరికీ సాధ్యం కాదు. నీ బాధేంటో నాకు నిజంగా అర్థమవుతుంది శివాని. దీనికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు అదంతా తెలుసు కదా. ఇంకా నాకు ఎలాంటి భయం లేదు నీలి. నాకు క్షణం క్రితం వరకు ఆలోచన ఉండేది ఆదిశేషుడి గురించి. ముందు ఆదిశేషుడిని నా దగ్గరికి చేర్చుకోవాలి, తర్వాతే నాగమణిని వెతకాలి. అంతా మంచి జరుగుతుంది శివాని. అంతా పరమేశ్వరుడి ఆశీర్వాదం నీలి. తన ఆశీర్వాదం ఉంటే అసాధ్యం అనేదే ఉండదు. ఎక్కడున్నాను నేను? ఇక్కడికి ఎలా వచ్చాను? పావురం నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. నేనేమో జారి పడిపోయాను. నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది, కానీ ఆ స్థలం నాకు అస్సలు గుర్తు రావట్లేదు. డిఫరెంట్గా ఉంది. అక్కడ ఒక పెద్ద శివుడి విగ్రహం చూశాను. నా కల్లో వచ్చినట్టు సేమ్ అలాంటి విగ్రహమే. అక్కడ మాట్లాడింది దేవుడేనా? నాలాగా శివానీలాగా నేను ఎవరినో చూశాను. అది మేమిద్దరమేనా? ఓ, ఏంటిదంతా?
అల్లుడు ఏంటి ఏదో నడిపిస్తున్నట్టున్నావు? లేదు లేదు, అలాంటిదేం లేదు మావయ్య. ఊరికే అలా చూస్తున్నాను అంతే. సరే, నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు? ఇంతకీ ఏంటి మ్యాటర్ అల్లుడు? సాయంత్రం దాకా కనిపించలేదు. అది సైట్ దగ్గరికి వెళ్ళాను కదా, అందుకనే కొంచెం లేట్ అయిందంతే. సైట్ దగ్గరికి వెళ్ళావా? సైట్ కొట్టడానికి వెళ్ళావా? ఏమన్నావు మావయ్య? ఏం లేదు అల్లుడు గారు, ఊరికే తమాషాగా అన్నాను. ఇంతసేపు అయింది రాలేదని భయపడ్డాను. నిన్ను చూస్తే ఇక్కడే ఉన్నావు. ఓహో, సరే మావయ్య, నాకెందుకు బాగా నిద్ర వస్తుంది, నేను ఇంక పడుకుంటాను. ఓ, చాలా అలసిపోయావు అనుకుంటాను. పని చాలా ఎక్కువ ఉండుంటుంది. అలా ఏం లేదు మావయ్య. పడుకో పడుకో, పొద్దునే తొందరగా లేచి ఫ్రెష్గా రెడీ అవ్వాలి కదరా. ఏంటి, ఎందుకని? ఎందుకా? ఇంటికొచ్చాక అక్కేమి చెప్పలేదా? లేదే, అమ్మ నాకు కనిపించలేదు అసలు. ఓ తో 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 తో, ఇంట్లో ఉన్న కొడుక్కి ఇంపార్టెంట్ విషయం తెలియదు అంటే ఏంట్రా నీ కదా? అది బావగారు అంటున్నారు నీకు పెళ్లి చేయడానికి ఒక అమ్మాయిని ఫైనల్ చేశారంట. చాలా మంచి అమ్మాయి అంట్రా. వాళ్ళ అమ్మా నాన్నకి బావగారు మాటిచ్చొచ్చారంట. ఫైనల్ చేసుకునే వచ్చాను. ఈసారి విక్రమ్ ఇంటికి వెళ్లేది మాట్లాడేది ఇంకేమీ లేదు అని కూడా అంటున్నారు. ఓ అవునా? చాలా అలసిపోయావు అనుకుంటాను. పడుకో పడుకో పడుకో. మావయ్య ఒక్క నిమిషం. నువ్వు చెప్పేది నిజమేనా? రే అల్లుడు, నేనెందుకురా అబద్ధం చెప్తాను? ఉన్న మ్యాటరే చెప్పాను. అక్క నీకేమి చెప్పలేదా? తన ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేస్తావురా? సరేలే, రేపు పొద్దునే నీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. నేను వెళ్తున్నాను అల్లుడు. శివాని మేడం, నేను శివాని మేడంతో అర్జెంట్గా మాట్లాడాలి. ఎక్కడున్నారు ఆవిడ? పిలవండి ఒకసారి. త్రిశూల్, శివాని ఇంట్లో లేదు, బయటకు వెళ్ళు. ఏంటండి మీరు ఎప్పుడు ఇదే మాట చెప్తారు? శివాని మేడం ఎక్కడున్నారు? బయటికి రండి. త్రిశూల్, శివాని ఇంట్లో లేదని అంటున్నాను కదా. మేడం వెళ్ళండి బయటికి. ఎవరు నీళ్ళు ఎందుకు అరుస్తున్నావు? ఇంట్లో ఉన్నారు కదండి. తను ఇంట్లో ఉన్నా కూడా లేరని అబద్ధం చెప్తారా నాకు? నమస్కారం మేడం, మీతో నేను కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఇది రావాల్సిన టైమా? టైం ఎంత ఎంతో తెలుసా ఇప్పుడు? ఏంటది? ఏదో అర్జెంట్ పని అంటున్నావు. అంత అర్జెంట్ పని అయితే నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. ప్లీజ్ త్రిశూల్, ఇంత లేట్ నైట్లో మీరు ఇంటికి రాకండి, బయటికి వెళ్ళండి. లేదు మేడం, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఏమీ అవసరం లేదు. ఏం మాట్లాడాలనుకున్నారో ఫోన్ చేసి మాట్లాడండి ప్లీజ్. త్రిశూల్, చెప్పేది అర్థం కావట్లేదా మీకు? దయచేసి వెళ్ళండి. మేడం, నేను చెప్పేది ఒక్కసారి వినండి మేడం. అది నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను కదా త్రిశూల్, ఇంక వెళ్ళండి. ఇంత లేట్ నైట్లో రావడం మేనర్స్ కాదు, అది తెలీదా మీకు? వెళ్ళండి. త్రిశూల్, చెప్పేది అర్థం కాలేదా? దయచేసి వెళ్ళండి. సరేలే, చిరాకు పడకండి మేడం. వెళ్తున్నా, బాయ్. నీ మనసులో శివాని ఉందని మాకు చెప్పుంటే మేము నిన్ను అర్థం చేసుకునేవాళ్ళంరా. ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని నేను చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. ఇంత ఈజీగా సాల్వ్ అయిపోతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. నేను మీ నాన్నరా. నువ్వు ఇష్టపడ్డది ఎంత కష్టమైనా సరే
నీకు తెచ్చివ్వడమే నా మొదటి కర్తవ్యం. నీకు సంతోషమే కదా? థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. హే అల్లుడు, థ్యాంక్స్ నువ్వు నాకు చెప్పాలి. నీకు శివానికి సంథింగ్ ఉందని ఇంట్లో వాళ్ళకి చెప్పింది నేనే. నువ్వా మావయ్య? అసలు నీకెలా తెలిసింది? నాకు అలా తెలిసిపోతాయి. అదో పెద్ద కథ, నేను తర్వాత చెప్తాను. సరే సరే, ఇంకా తమాషాలు చాలు. చూడు విక్రమ్, నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని నేను ఒప్పుకున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా పనులు మొదలు పెడదాం. డాడ్ అదేంటంటే ఇంకేం డౌట్ రా? నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని ఒప్పుకోవడం అయ్యింది, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా అయింది. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయడమే మిగిలింది. అమ్మా అదంతా ఏం లేదమ్మా, ఒక్క చిన్న ప్రాబ్లం ఉందంతే. ప్రాబ్లమా? అదేంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. వద్దు డాడ్, ఈ విషయం మీరు సాల్వ్ చేసేది కాదు, నేనే సాల్వ్ చేసుకోవాలి. యాక్చువల్లీ శివానీని ఇష్టపడ్డాను నిజమే, కానీ ఆ విషయాన్ని తనతో నేను ఇప్పటిదాకా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇదంతా తనకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అనేది నాకు కూడా తెలీదు. అంటే ఇది వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ లవ్ అయితే తను వీడి వెంట అంతా తిరిగేదా? అక్క అబద్ధం చెప్తున్నాడు దొంగ. అబద్ధం లాంటిదేం లేదు మావయ్య. అదేంటంటే శివాని దగ్గర నేను ప్రేమ గురించి మాట్లాడలేదు. సో డైరెక్ట్గా పెళ్లి విషయం మాట్లాడితే తను ఎలా ఫీల్ అవుతుందో ఏమో. దానికెందుకు ఆలోచిస్తున్నావు? తనని ఇంటికి తీసుకునిరా, నేనే ఈ విషయం మాట్లాడతాను. వద్దు డాడ్, లవ్ విషయం కదా, మేమిద్దరం కలిసి మాట్లాడతాం. నేనే ముందు లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. యాజ్ యువర్ విష్. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు కావాలంతే. ఓకే? ఓకే డాడ్. ఏంటన్నా అప్పుడు ఫోటో చూడు అంటే చూడనే లేదు, ఇప్పుడేమో ఆ ఫోటోని వదలడమే లేదు. దేవుడా, ఈరోజు నేను నా లవ్ ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. ఎలాగో చిన్న యజమాని గారి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, నాదొక్కటే మిగిలింది. నాది చిన్నబాబు గారి పెళ్లి ఒకటే రోజు కావాలి అన్నదే నా కోరిక. ఎందుకంటే నేను చిన్నబాబు ఒకటే రోజు ఒకటే సమయంలో పుట్టాం, ఒక్క నిమిషం కూడా తేడా లేదు. అంత మంచి జరిగితే ఈ పెళ్లి కూడా మంచి జ్ఞాపకంగా అయిపోతుంది కదా. ఓయ్ సుందరి, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఆ రోజు మీ సుందరి ఉండే స్థలానికి తీసుకెళ్తాను అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు. అది ఎక్కడో ఏంటో ఏమో నాకు తెలియదు, కానీ నీకు తెలిసి ఉండదులే. ఇదిగో, నేను నిన్నేం అననులే కానీ నీకో విషయం చెప్తాను. ఈరోజు నేను మీ ఓనర్ సుందరికి ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇలా చూడు, ఒకేసారి అన్ని పూలు తెచ్చాను. ఈరోజు నేను మీ ఓనర్ సుందరికి ఎలాగైనా ప్రపోజ్ చేస్తాను. అందుకే తన